ఏకాడికి మానవ మాతృలమైనటువంటి మనం ఏం చేస్తామంటే, నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు, నాకు అది చేయి, నాకు ఇది చేయి, నాకు అది చేయి, నాకు ఇది చేయి, ఇదే ప్రార్థన చేస్తుంటాం. కానీ దేవుని విషయంలో ఆయన మన పట్ల ఎలా ఉన్నాడు, ఆయనకి ఎలా మనం కృతజ్ఞతలు చెప్పాలి అన్నటువంటి ఒక గొప్ప సత్యాన్ని కూడా మనం చూడాలి. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం உபாகமம் 1வது அதிகாரம் 31வது வசனத்தை பார்ப்போம். தி புக் ஆஃப் டியூட்டரானமி சாப்டர் 31st word in English. తమిళ్లో ఉపాగమం 1వ అధ్యాయం 31వ వచనం, తెలుగులో ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 31వ వచనం. దేవునికి స్తోత్రం. తెలుగులో చూడండి, ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయును. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గం అంతటిలోను మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొనినట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురని మీతో చెప్పి తిని, మీరెరుగుదురని మీతో చెప్పి తిని అంటున్నాడు ఆయన. వీళ్ళు ఎక్కడ ఎరిగారు? ఎరిగిన వాళ్ళైతే దైవజనుడైనటువంటి మోషే మీద ఎందుకు ఎదురు తిరుగుతారు వాళ్ళు? సరే, ఆ విషయం పక్కన పెడదాం. ప్రభు వాళ్ళని, తండ్రి తన కుమారుని ఎత్తుకొనిన రీతిగా వారిని ఎత్తుకొని వాళ్ళని కాపాడి వాళ్ళని ఎక్కడికి తీసుకొని రావాలో అక్కడికి తీసుకొని వచ్చాడు. మీరు ఎరుగుదురని నేను చెప్తున్నాను అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ వాళ్ళు మరిచిపోయారు. 33వ వచనం, రాత్రి అగ్నిలోను పగలు మేఘములోను మీకు ముందర నడిచిన మీ దేవుడైన యెహోవా యందు మీరు విశ్వాసం ఉంచలేదు. వారు దేవుని యందు విశ్వాసం ఉంచలేదంట. మనం అలా ఉండకూడదు. ఎందుకు ఈ మాటలు నేను మీకు తెలియజేస్తున్నానంటే, ఇప్పుడు అందరూ వినాలి. దయచేసి ఈ రోజన్నా, ఈ 31వ తారీఖన్నా మనసు పెట్టి వాక్యం వినండి. బయట ఉన్న సహోదరులారా, ఈ 31వ తారీఖు మనం ఏం ఆశపడతామంటే, దేవుడు మనతో ఉండాలి, ఆయన మనల్ని ఆశీర్వదించాలి. ప్రభువా, నీవు 2026వ సంవత్సరంలో నన్ను ఎలా ఆశీర్వదించు, అలా ఆశీర్వదించు. ఈ సంవత్సరంలో ఇన్ని బాధలు పడ్డాను, అన్ని బాధలు పడ్డాను, ఇవన్నీ అనుభవించాను ప్రభువా. రైట్, ఓకే. కానీ ఈ బాధల మధ్యలో, ఈ కష్టాల మధ్యలో, ఈ వేదనల మధ్యలో ప్రభు మనకెంత తోడుగా ఉన్నాడు, ఎంతగా ఆయన మన పట్ల బాధ్యత కలిగి ఆయన వ్యవహరించాడు. ప్రతి ఆదివారం తన వాక్యం ద్వారా నిన్ను ఎలా పలకరించాడు, ప్రతి ఆదివారం ఆరాధన ద్వారా నిన్నే విధంగా బలపరుస్తున్నాడు, ప్రతి ఆదివారం దైవజనుడి యొక్క ప్రార్థన ద్వారా ఏ విధంగా నిన్ను ధైర్యపరుస్తున్నాడు, అవన్నీ జ్ఞాపకం చేసుకోవాలి కదా. ఫ్యాన్ ఒక్కరో ఇలా తిప్పండి, నాకు అసలు గాలి రాలా. ఒక్కరో తిప్పండి, అడు తిప్పుకో, బాగా నీ వైపు తిప్పుకో, తిరుపతి ఇటు దిప్పు నాయ. కొద్దిగా నాకు ఒక మాదిరిగా ఉంది నిజంగానే. సరే, రైట్, అట్నే థ్యాంక్ యూ నాయన, థ్యాంక్ యూ. ఇక్కడ చాలా సెగగా ఉంది. ఇక్కడ మీకు ఆ సెగ తెలుస్తుందో లేదు. కానీ ఈ సందర్భంలో దేవుడు మనతో రావాలి, ప్రభు మన బిడ్డలతో ఉండాలి. 2026వ సంవత్సరం మన జీవిత ప్రయాణంలో ఆయన సన్నిధి మనకు కావాలి అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అంటే చాలామంది చెయ్యి ఎత్తలేదు. అంతోని చెయ్యి ఎత్తేది నువ్వు, నేను, ఏదో 4-5 అంతే.
అంటే వాళ్ళకి దేవుని సన్నిధి, దేవుడు వాళ్ళతో రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ప్రిపేర్ అయిపోయారు అనమాట. దేవుడిని మా ఇంట్లో పెట్టుకొని ఉన్నాం, ఆయన ఎక్కడికి పోడు, మేము తలుపేసి పెట్టుకున్నామని. రైట్. ఎంతమందికి ఆశ చెప్పండి? నాకు ఆశ. నేను అందుకని ఈ 4 రోజులు, ఈ వారం అంతా నేను మా పాస్టము చాలా ప్రార్థనలో గడిపాం. మీ అందరి కొరకు ప్రార్థన చేశాం. సరే, ఇప్పుడు ఈ ఆశ నెరవేరాలి అంటే మనం ఏం చేయాలి? ఇశ్రాయేలు జనాంగం కూడా ఓ ప్రాంతానికి వచ్చారు. మరి ప్రయాణం ఎక్కడికి? నిర్గమాకాండం 33 అధ్యాయంలోకి వద్దాం. వారి ప్రయాణం కనాను దేశానికి, అనగా పాలు తేనెలు ప్రవహించే దేశానికండి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రభు అంటున్నాడు, మీరు 33వ అధ్యాయంలో 3వ వచనం, నేను మీతో రాను అని అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? చాలా చక్కగా, మీరు పాలు తేనెలు ప్రవహించే దేశానికి లేచిపోండి అని అన్నాడు. 33 అధ్యాయంలో 1వ వచనంలో మాట బాగానే ఉంది. ఎక్కడికి లేచిపోమంటున్నాడు వాళ్ళని? ఎక్కడికి పోమంటున్నాడు? పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళండి, మీరు వెళ్ళండి, బాగానే ఉంది. కానీ ఇక్కడ ఒక చిన్న మాట లిటికేషన్ పెడుతున్నాడు ఆయన. ఏమంటున్నాడు 3వ వచనంలో? నేను మీతో కూడా రాను అని అంటున్నాడు. వీళ్ళు అనుకున్నారు దేవుడు మనతో వస్తాడు, అందుకనే ఆయన లేచిపోమంటున్నాడు అని. కానీ ఆయన ఏమన్నాడు? మీరు అనుకుంటున్నారేమో నేను వస్తానని, నేను రాను అంటున్నాడు. కానీ ప్రభు లేని జీవిత ప్రయాణం ఎలా ఉంటుందండి? ప్రభు లేనటువంటి జీవితం ఎలా ఉంటుంది? ప్రభు లేని ప్రయాణం ఎలా ఉంటుంది? దైవ సన్నిధి లేని ప్రయాణం ఎంత భయంకరంగా ఉంటుంది? వాళ్ళు వెళ్ళే మార్గంలో శత్రువులు ఉంటారు, వాళ్ళు వెళ్ళే మార్గంలో నదులు ఉంటాయి, వాళ్ళు వెళ్ళే మార్గంలో అరణ్యాలు ఉంటాయి, వాళ్ళు వెళ్ళే మార్గంలో విష ప్రాణులు ఉంటాయి, వాళ్ళు వెళ్ళే మార్గంలో క్రూర జంతువులు ఉంటాయి. పలు విధాలైనటువంటి ప్రాంతాలను దాటుకుంటూ వాళ్ళు వెళ్ళాలి. చిన్న బిడ్డలు, చిన్న బిడ్డలు, పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు, ముతకవాళ్ళు, యవనస్తులు, పురుషులు, స్త్రీలు, ఇన్ని లక్షల మంది వెళ్ళాలి. వాళ్ళందరినీ నడిపించాలంటే మోషే ఒక ప్రక్క అల్లాడిపోతున్నాడు. ప్రభు ఉండి 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 అన్నాడు, ప్రభు కూడా విసుగు చెంది అన్నాడు, నేను రాను మీతో అన్నాడు. ఎందుకు అనాల్సి వచ్చింది ఆ మాట అంటే, చూద్దాం, ఒక్కొక్క వచనంలో మనం చూద్దాం. ఈ 3వ వచనంలోనే ఆయన అంటాడు, మీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతో రాను అంటున్నాడు. ఆయన మీలో లోబడే స్వభావం లే, మీరు లోబడనొల్లనటువంటి వారు. మీరు దేనికి లోబడరు? మీరు నా మాటకి మీరు లోబడరు. మీరు దేనికి లోబడరు? మీరు వాక్యానికి లోబడరు. మీరు దేవునికి లోబడరు, దేవునికి లోబడరు. మీరు దేనికి లోబడరు? తల్లిదండ్రులకు లోబడరు. మీరు దేనికి లోబడరు? పెద్దలకు లోబడరు. మీరు దేనికి లోబడరు? నా ప్రవక్త అయినటువంటి, నా దాసుడైనటువంటి మోషేకు, ఆరోనులకు మీరు లోబడటం లే. మీ దగ్గర లోబడే స్వభావం లే. నేనెన్నో అద్భుతమైన కార్యాలు చేశాను, నేనెన్నెన్నో అతిశయమైన కార్యాలు చేశాను. ఆశ్చర్యమైనటువంటి కార్యాలతో మోషేను రాత్రింబవళ్ళు రాసి రంపాన పెట్టిన రీతిగా మోషేను నేను బలపరిచి మీ కొరకు నేను నిలబెట్టాను మోషేను. నేను మీ మధ్యలోనికి వస్తే నా రూపాన్ని, నా ప్రసన్నతో చూడలేక మీరు చస్తారు. అందుకోసం నేను మోషేను నాకు మీకు మధ్యవర్తిగా పెట్టాను. కానీ మీరు లోబడనటువంటి వాళ్ళు కనుక నేను రాను. విసుగు చెందాడు దేవుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 4వ వచనంలో చూస్తే
ప్రభు రావటం లేదన్నటువంటి వార్త వారికి ఏ విధంగా ఉన్నిందంటే దుర్వార్తగా ఉన్నింది. 4వ వచనంలో ప్రజలు ఆ దుర్వార్త విని దుఃఖించిరి. ప్రజలు ఆ వార్త వారికి దుర్వార్తగా ఉన్నింది. ఏ వార్త? ప్రభు వాళ్ళతో రానన్నటువంటి వార్త దుర్వార్తగా ఉన్నింది. ఉండడం వల్ల వాళ్ళు దుఃఖించడం మొదలుపెట్టారు. ఈరోజు బాగా గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా సత్యాన్ని. సంవత్సరం అంతా మీ కొరకు చేసిన ప్రార్థనలు, సంవత్సరం అంతా మీ కొరకు పరిశుద్ధాత్మ దేవుడు ఏర్పాటు చేసిన వర్తమానాలు విన్నారు, ప్రార్థనలు విన్నారు, వర్తమానాలు విన్నారు, అన్నీ చూస్తానే ఉన్నారు. నీ వ్యక్తిగతమైన జీవితంలో ఏది మారింది? ఆయన అడిగేది రాత్రికాల సమయంలో. నేను నిన్ను ఆశీర్వదించాలని కోరుతున్నావు, నీ బిడ్డలను ఆశీర్వదించాలని నువ్వు కోరుతున్నావు. ఈ సంవత్సరం పడ్డ బాధలు పడకూడదయ్యా, వచ్చే సంవత్సరమైనా నేను ఒక జయ జీవితాన్ని చూడాలని నువ్వు కోరుకుంటున్నావు. రైట్, బాగానే ఉంది, నేను అంగీకరిస్తాను. నేను అడిగే ప్రశ్న నువ్వు అంగీకరిస్తావా? నువ్వేం మార్చుకున్నావు? నువ్వేం మారావు నేను నిన్ను ఆశీర్వదించడానికి? ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వైనా మారుతావు, నేనైనా మారుతాం, కానీ ఆయన మారడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే దేవుడు. ఆయన చేతులు తడి దేవుని నామని మహిమపరుద్దాం. చేతులతో ఒక్కసారి. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన మారడు, ఆయన మారనివాడు. ఒకసారి ఒక సన్నివేశం జరిగింది. ఈ మధ్య సమీపాన్ని చూశాను, బ్రదర్ విజయ్ కుమార్ గారు పంపించారు దాన్ని. క్రైస్తవులు వారు పోయే దారిలో ఒక వైన్ షాప్ ఉందంట. ఆ వైన్ షాప్ వల్ల చాలామంది యవన బిడ్డలు అందరూ చెడిపోతున్నారు, తాగి మద్యపానం తాగి చెడిపోతున్నారని వీళ్ళు గుళ్ళో ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. మనలాంటి వాళ్ళు ఒక 10 రోజులు 20 రోజులు బాగా ప్రార్థన చేసి సాగేసరికి అది 21వ రోజు ఏమో కానీ అది తెల్లారాలకి అది కూలిపోయింది. అది ఉదయాన్నే ఓనర్ పోయి దాన్ని చూసి లబోదిబోమని గుండెలు బాదుకొని తల బాదుకొని ఏడ్చి దొర్లాడి, వీళ్ళు ప్రార్థన చేయడం వల్ల నా బ్రాందీ షాప్ కూలిపోయింది అని పోయి కేసు పెట్టాడు, కోర్టులో కేసు వేసాడు. అప్పుడు జడ్జి పిలిచి వీళ్ళని ప్రార్థన చేసిన వాళ్ళందరినీ, ఈ ప్రార్థనకు వచ్చిన వాళ్ళందరిని పిలిచి నిలబెట్టి అడిగాడంట, ఇతను మీరు ప్రార్థన చేయడం వల్ల అతను బ్రాందీ షాప్ కూలిపోయిందని ఆయన కేసు పెట్టాడు, దీనికి మీరు ఏమంటారని ఆయన. అప్పుడు వీళ్ళు అన్నారంట, అయ్యా మేము అట్టంతా చేయలేదు, ఏదో ప్రార్థన అంటే ఏదో ఒక సబ్జెక్ట్ పెట్టుకొని చెయ్యాలి కాబట్టి ఏదో ఒకటి మేము చేస్తుంటాము, అది కూలిపోయిన దానికి మాకు సంబంధం లేదని అన్నారంట. ఇప్పుడు ఒక పాయింట్ గమనించాలి, వీళ్ళు ప్రార్థన చేయడం వల్ల అది కూలిందని ఒక అన్యుడు నమ్ముతున్నాడు. అరే మనం ప్రార్థన చేయడం వలన దేవుడు ఇలాంటి అద్భుతమైనటువంటి కార్యం చేశాడని ధైర్యంగా చెప్పుకోలేకపోయారు వీళ్ళు. ఇందులో ఎవరు పనికి మాలిన వాళ్ళు? ఇప్పుడు మీరు ఆలోచన చేసి చెప్పండి, మీరే చెప్పండి మీ నోటి గుండా. అయ్యా నిండు నూరేళ్ళు సల్లంగా ఉండు నాయన, ఈ చర్చికి వచ్చేవాళ్ళు, ఈ ప్రార్థన చేసిన వాళ్ళు పనికి మాలిన వాళ్ళు. ఒక అన్యుడు విశ్వసించాడు వీళ్ళు ప్రార్థన చేయడం వలన నా బ్రాందీ షాప్ కూలిపోయింది అని. అరే మన ప్రార్థన ఎంత గొప్ప కార్యం చేసిందని వీళ్ళు ధైర్యంగా ఒప్పుకోలేకపోయారు, అసలు విశ్వసించలేకపోయారు. ఇప్పుడు వద్దాం పాయింట్లేకి. ఇదే మందిరంలో నీ కుటుంబ జీవితంలో దేవుడు చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు ఒక్కసారి ఆలోచన చెయ్యి. నీ బిడ్డల విషయంలో, నీ మనవ సంతానం విషయంలో, నీ వ్యక్తిగతమైనటువంటి జీవితంలో జయాన్ని చూస్తున్నావు, విజయాన్ని చూస్తున్నావు, ఆశీర్వాదాన్ని చూస్తున్నావు అంటే దాని వెనకాల ఒక దైవజనుడి యొక్క ప్రార్థన ఉందని ఇప్పుడన్నా గ్రహించి విశ్వసించు. అలాంటి విశ్వాసం లేదు కాబట్టి దేవుడు సంవత్సరం అంతా చూశాడు 2026 సంవత్సరంలో నేను నీతో రానంటున్నాడు. ఇప్పుడు నీ సమాధానం ఏంది? ఇప్పుడు
నీ సమాధానం ఏంది ఇప్పుడు? కనుక ఆయన అంటున్నాడు, మీరు లోబడనల్లనటువంటి వాడు. ఎన్నిసార్లు నేను మిమ్మల్ని గద్దించుంటాను, నిన్ను గద్దించుంటాను, నీ అలవాట్లు మార్చుకోమని. ఎన్నిసార్లు నిన్ను గద్దించుంటాను, నీ నోరు కాసుకోమని. ఎన్నిసార్లు నిన్ను గద్దించుంటాను, నీ మనస్సును కాసుకోమని. ఎన్నిసార్లు గద్దించుంటాను, నువ్వు మారమని. నా బిడ్డ, నా మాట నువ్వు వింటున్నావా? నీకెన్ని సందర్భాలు ఇచ్చాను, ఎన్ని తరుణాలు ఇచ్చాను. ఈ సంవత్సరాన్నే ఒక దయాకిరీటంగా నీకు అలంకారం చేశానే. నీ దుఃఖములో, నీ వేదనలో, నీ బాధలో, అపాయాలలో, మరణాపాయంలో, వ్యాధులలో, బాధలలో నేను నీ కన్నీరు చూసి, నీ ప్రార్థన ఆలకించి, నీకు ధైర్యం ఇచ్చి, నేను లేవనెత్తి నిన్ను ఈ విధంగా నిన్ను ఓదార్చి నడిపించి 2026లో ప్రవేశించడానికి కూడా ఒక సందర్భాన్ని ఇస్తున్నాను నేను నీకు. ఏంది నీ సంగతి అని అడుగుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించు. ఇంకొకళ్ళని చూసి నువ్వు అట్నే బ్రతుకుతున్నావా? వీళ్ళేమన్నా నీతివంతులా, వాళ్ళేమన్నా నీతివంతులు అనుకుంటున్నావేమో. ఈ పాత సంవత్సరంలో పాత స్వభావాన్ని విడిచిపెట్టేదానికి తరుణం ఏముంది? ఇక ఉందా? తరుణం ఉందా? ఏం చేసావు ఈ నెలంతా? మొన్న బుధవారం ఎంతమంది వచ్చారమ్మా ప్రార్థనకి? ఎంతమంది వచ్చారు? మొన్న శుక్రవారం కానీ బుధవారం ఎంతమంది వచ్చారు? చివరి మాసంలో ఒక్కొక్కళ్ళు ఏడ్చి ఎలమరుగుతారు దైవ సన్నిధానంలో. ఈ సంవత్సరం నేను చెప్తున్నాను, ధైర్యంగా గుండెల మీద చేసుకొని చెప్తాను. నేను నా కుమారుడు చనిపోయిన రోజు ఆగస్టు 8వ తారీఖు కూడా ఇదే చర్చికి, బుధవారం అనుకుంటున్నాను అది. ఆగస్టు 8వ తారీఖు ఏ వారం వస్తుందో? ఆగస్టు 6వ తారీఖున బుధవారం రోజు చర్చికి వచ్చాను నేను. నా వెడ్డింగ్ డే రోజు కూడా నేను చర్చికి వచ్చాను ఇక్కడికి. నేను ఎందుకో తెలుసా? మీకోసం కాదు, దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత, దేవుడు నాకు ఇచ్చిన భారం, ఆయనకి నేను లెక్కప్ప చెప్పాలి. నేను ఇందాక 65వ కీర్తనలో చదివినట్టుగా నా మీదకి వచ్చినటువంటి నిందలన్నిటికీ కూడా నువ్వు తీర్పు ఇచ్చావు ప్రభు నేనని. కొన్ని సందర్భాలలో ఆయన బుధవారం వస్తే శుక్రవారం రాడు, శుక్రవారం వస్తే బుధవారం రాడు. మీ విశ్వాస జీవితం, మీ ప్రార్థనా జీవితం, మీరెంత బలహీనులు అన్నది నాకు అప్ టు బాటం వరకు దేవుడు నాకు బయలుపరిచాడు. నీ విషయంలో విసిగిపోయి ఉన్నాడు ఆయన. నేను ధైర్యంగా చెప్పగలుగుతాను, యూట్యూబ్లో వాక్యం వెళుతుంది. ఎన్ని సంవత్సరాలైనా కూడా అది ఉంటుందా వాక్యం? నీ విషయంలో, నీ కుటుంబం విషయంలో విసిగిపోయి ఉన్నాడు ఆయన. దైవజనుడి మీద నువ్వు బాధపడి ప్రయోజనం ఏంది? మోషే మీద వాళ్ళందరూ బాధపడ్డారు, ప్రయోజనం ఏంది? నష్టపోయింది ఎవరు? మోషే నష్టపోలేదు. నష్టపోయింది బాధపడ్డ వాళ్ళే, తిరుగుబాటు చేసిన వాళ్ళే, లోబడనల్లనటువంటి వాళ్ళే నష్టపోయారు. కానీ మోషేని పిలిచిన దేవుడు చెయ్యి వదిలిపెట్టలేదు. ఆ దుర్వార్తని విని, ఏ దుర్వార్త? నేను మీతో కూడా రాను అన్నటువంటి వార్తని విని దుఃఖపడ్డారు వాళ్ళందరూ కూడా. అయ్యా, ఆయన రాకపోతే ఈ ప్రయాణం ఎందుకయ్యా? ఆయన రాకపోతే మనం ఎక్కడికి వెళ్ళగలమయ్యా? 12వ వచనం చదవండి. ఆయన రాకపోతే ఎక్కడికి వెళ్ళగలమయ్యా? మోషే యెహోవాతో ఇట్లైనను, చూడుము, ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు గాని నాతో ఎవరిని పంపెదో అది నాకు తెలపలేదు. ఎవరంటున్నారు ఈ మాట? దైవజనుడైనటువంటి మోషే దేవునితో అంటున్నాడు, ప్రభువా చూడయ్యా, వీళ్ళని తోడుకొని పొమ్మని నువ్వు అంటున్నావు, కానీ నాతో ఎవరిని పంపిస్తావు చెప్పు. ఎవరి కొరకు ఈయన పోరాడుతున్నాడు? తన ప్రజల కొరకు ఆయన పోరాడుతున్నాడు దేవుని దగ్గర. నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నానని దేవుడు మాట్లాడుతున్నాడు ఇప్పుడు మోషేతో. నా కటాక్షం నీకు కలిగినదని చెప్పితివి కదా. మోషే అంటున్నాడు దేవునితో, ప్రభువా నువ్వు అన్నావు కదయ్యా, నీ పేరును బట్టి నేను నిన్ను ఎరిగి ఉన్నాను, నా కటాక్షం నీకు కలిగిందని చెప్పావు.
నీ కటాక్షం నా ఎడల కలిగిన ఎడల నీ కటాక్షం నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపు. ఏంటి అసలు సంగతి? ఎలా వెళ్ళాలి? ఏం చేయాలి? ఎవరు వస్తారు? చిత్తగించు ప్రభువా, ఈ జనము నీ ప్రజలే కదా ఆయనను దేవునితో పోరాడుతున్నాడు. నీ ప్రజలు ప్రభా వీళ్ళు, నీ జనులు ప్రభా వీళ్ళు, అయ్యా ఒకసారి దయ చూపించు ప్రభా అని దేవునికి నీ ప్రజలకును మధ్యవర్తిగా దైవజనుడైనట్టు మోషే విజ్ఞాపన చేస్తున్నాడు, పోరాడుతున్నాడు. ఈ రాత్రి అన్న వాక్యం వినండి కాస్త సరిగ్గా. పోరాడుతున్నాడు ఆయన. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరి కొరకు పోరాడుతున్నాడు? తన ప్రజల నిమిత్తం పోరాడుతున్నాడు. నువ్వు రావాలి ప్రభా, ఈ ప్రయాణంలో మీరు ఉండాలి, మమ్మల్ని నడిపించాలి స్వామి. 34వ అధ్యాయంలో 9వ వచనం, ప్రభువా నా మీద నీ కటాక్షము కలిగిన ఎడల నా మనవి ఆలకించుమయ్యా. దయచేసి నా ప్రభు మా మధ్య ఉండి మాతో కూడా రావలెను. వీరు లోబడనల్లని ప్రజలు, మా దోషమును పాపమును క్షమించి మమ్మను నీ స్వాస్థ్యముగా చేసుకొనమనెను. బా, హల్లెలూయా చెప్దాం ఒక్కసారి, హల్లెలూయా. నోరు లేని వాళ్ళు మాత్రం హల్లెలూయా చెప్పొద్దు, నోరుండోళ్ళు మాత్రమే చెప్పండి హల్లెలూయా. దేనికి హల్లెలూయా చెప్పమన్నాను అనేది మళ్ళీ చెప్తాను. చెప్పినానంటే నువ్వు చెప్పనుకోండి, నేను నువ్వే చెప్తావు స్తోత్రం అయ్యా. నేను మోషే అంటున్నాడు, అయ్యా 34వ అధ్యాయంలో 9వ వచనంలో, ప్రభువా నా మీద నీ కటాక్షం కానీ ఉంటే నా మనవి ఆలకించి దయచేసి నా ప్రభువా మా మధ్య నువ్వు ఉండి మాతో కూడా రాయ్యా, మాతో రా ప్రభువా. ఎందుకంటే వీళ్ళు లోబడనొల్లని ప్రజలు, మా దోషమును క్షమించి మమ్మను నీ స్వాస్థ్యముగా చేసుకో ప్రభువా. ఎంత మంచి మాట. హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్తున్నా, ధైర్యంగా చెప్తున్నా, నేను చేసే ప్రార్థన కూడా ఇదే మీ ఎడల. ఒక్కొక్క బుధవారం ఒక్కొక్క శుక్రవారం నేను తొందరగా వచ్చానంటే కూర్చుంటాను, అందరి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తాను, అందరిని క్షమించమని అడుగుతాను. నేను అందరి అపరాధాలను మన్నించు ప్రభువా, క్షమించు ప్రభువా. నీ బిడ్డలు తెలుసో తెలియకో చేసిన ప్రతి చెడు కార్యాలైనా అది మంచి ఏదైనా క్షమించు ప్రభువా, మన్నించయ్యా. నువ్వు క్షమించకపోతే ఎవరు క్షమిస్తారు? ఎందుకంటే మమ్మలను ప్రేమించింది నువ్వు, మా కొరకు రక్తాన్ని చిందించింది నీవు, మా కొరకు శ్రమలను అనుభవించింది నీవు. నీ రక్తాన్ని మా ప్రజల మీద చల్లయ్యా, మా యవన బిడ్డల మీద చల్లయ్యా, మా సహోదరుల మీద చల్లయ్యా, మా సహోదరుల మీద చల్లయ్యా. నీ బిడ్డల కుటుంబాలను పరిశుద్ధపరచయ్యా. నీ బిడ్డలను కనికరించు ప్రభువా, నీ బిడ్డలను రక్షణలోనికి తీసుకొని రా ప్రభువా. నీ ప్రార్థన చేస్తాను, చేశాను ఎన్నోసార్లు. మీరందరూ ఇది నన్నేదో పొగుడుదురుగానని కాదు చెప్పేది. ఇదంతా ఒక్క దినాన నా దేవుని ముందు నేను నిలబడే రోజు ఉంది తీర్పులో. ఆయన నన్ను అడగకూడదు, క్వశ్చన్ వేయకూడదు, ఏ రోజన్నా ఈ ప్రజల కొరకు నువ్వు నా దగ్గర విజ్ఞాపన చేశావని. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, ఈ విధంగా మోషే, దైవజనుడైనటువంటి మోషే పోరాడుతున్నాడు. రా ప్రభువా మాతో కూడా క్షమించు నాయన, అపరాధాలను మన్నించమని అని అడుగుతున్నాడు ఆయన. పోరాడి 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 చివరికి ఏదో చేసేసాడు ఆయన. ఒప్పించాడు ప్రభువుని. ప్రయాణం ఎక్కడికి? ఇప్పుడు చెప్పండి, ప్రయాణం ఎక్కడికి? వాళ్ళ ప్రయాణం ఎక్కడికి? ఏమో నాకు తెలియదని. వాళ్ళ ప్రయాణం ఎక్కడికి? పాలు తేనెలు ప్రవహించే శ్రేష్టమైన దేశానికి. ఇప్పుడు మన ప్రయాణం ఎక్కడికి? 2026 సంవత్సరంలోకి.
2026 సంవత్సరం మన జీవిత ప్రయాణం ఎలా ఉండాలని కోరుకుంటున్నాము? ఇప్పుడు చెప్పండి. ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? నువ్వే రావాలి, ఒక తీర్మానానికి నువ్వే చెప్పాలి. ఆయనకు లోబడితేనే. దేవుడు కూడా కాలానికి దైవజనుడి యొక్క విజ్ఞాపన వినడు, ముయ్యారు అంటాడు. ఒకరోజు ఒక దైవజనుడితో అన్నాడు. ఏమన్నాడు? ఒక దైవజనుడితో ఏమన్నాడు? ఇర్మియాతో అన్నాడు, ఈ ప్రజల కొరకు నీవు ప్రార్థన చెయ్యొద్దు అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది కడవరి కాలం, చివరి దినాలు. దేవుడు సందర్భాలు ఇస్తున్నాడు. ఈ కాలం ఇక చల్లదిక, అయిపోయింది కాలం. రాబోయే సంవత్సరంలో ఈనాడు మనం ఈ చర్చిలో ఉండి దేవుని ఆరాధిస్తామో లేదో, ఎలా ఉంటుందో తెలియదు. ఒకవేళ ఇదే చివరి డిసెంబర్ 31వ తారీఖు కూటం కావచ్చేమో మనకి. రాబోయే సంవత్సరం ఎలా ఉంటుందో తెలియదు మనకి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చినటువంటి సందర్భాలను, దేవుడు మనకిచ్చినటువంటి ఆధిక్యతను వ్యర్థం చేసుకోకూడదండి, వ్యర్థం చేసుకోకూడదు. అందుకే దేవుడు దైవజనుడిని ఏర్పాటు చేసుకునేది. అందుకే తన ప్రజలకును ఆయనకును మధ్యవర్తిగా ఒక దైవజనుడు ఉంటాడు. ఎవరు పడితే వాళ్ళు ఉండేదానికి కుదరదు. కానీ ఆశపడతారు చాలామంది, నేను కూడా ఆడ కూర్చుంటే బాగుండు, నేను కూడా ఆయనాల ప్రసంగం చేస్తే బాగుండు, నేను కూడా ఆయనాలు ఉంటే బాగుంటుందని. నాయాలు ఉండేదానికి చేసేదానికి, ఇంకొకళ్ళలాగా ఉండేదానికి చేసేదానికి మనం ఆశపడకూడదండి. ఎందుకు ఆశపడకూడదంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నేను ఒకసారి ఇలాగనే ప్రార్థన చేస్తున్నారండి, ప్రభువా నా కష్టాలు తీసేయి, ప్రభువా నా బాధలు తీసేయి, నాయన నా వేదనలు తీసేయమని చెప్పిన తర్వాత దేవుడు ప్రత్యక్షమయ్యి, బిడ్డలారా మీకేం కావాలని అని అడిగాడంట. అందరూ, ప్రభువా మాకు ఇన్ని బాధలు ఉన్నాయి, ఇవన్నీ తీసేయి ప్రభు అని. సరే మీ బాధలన్నిటిని మూట కట్టుకొని రేపు ఈ టయానికి రాండి అన్నాడంట. చెప్పాను అనుకుంటా ఇంతకుముందు మీకు. అందరూ బాధలన్నీ మూట కట్టుకొని, ఇది కథ అండి, బాధలన్నీ మూట కట్టుకొని అందరూ వచ్చి కూర్చున్నారు. ప్రభు ప్రత్యక్షమయ్యాడు. అందరు లేచి నిలబడండి, మీ మూటలు తీసుకొనే. నేను ఇప్పుడు ఈ లైట్లు ఆరిపేస్తాను, చీకట్లో ఒకరి మూటలు ఒకరు మార్చుకోండి, ఒకరి బాధలు ఒకరు మార్చుకోమని అన్నాడు ఆయన. అని లైట్ ఆరిపేసిన ఒక 5 నిమిషాలకు మళ్ళీ లైట్లు వేసి చూస్తే ఎవరి మూటలు వాళ్ళ చేతిలోనే ఉన్నాయంట. ఎందుకు మీరు మార్చుకోలేదనంటే, వాళ్ళు ఎన్ని బాధలో నాకు తెలియదు, ఇవన్నీ ఎవడు మోస్తాడయ్యా. అప్పుడు ప్రభు చెప్పాడు కదా, నిజమే కదా అని. ఆ విధంగా వాళ్ళలాగా ఉండాలా వీళ్ళలాగా ఉండాలనుకోవటం అది అమాయకత్వం. అది మనంగానే ఉండాలి, తెలుసుకోవాలి ఈ సత్యాన్ని. నాకెన్నో ఉంటాయి, నాకుండే నీకు వస్తే తట్టుకోగలవా? నువ్వు నిలబడతావా? నీకెన్నో ఉంటాయి, నేను తట్టుకోగలనా? అలా అనుకోకూడదు ఎప్పటికీ. కానీ దేవుడు నాతో ఉన్నాడు, నా విశ్వాసం. ప్రభు నన్ను నిలబెడుతున్నాడు, ప్రభు నన్ను వాడుకుంటున్నాడు, ప్రభు నన్ను నింపుతున్నాడు తన సమాధానం. కనుక ప్రియమైన దేవుని బిడలారా, ఇప్పుడు చూడండి దేవుని యొక్క వాక్యంలోనికి ఈ 9వ వచనంలో ఆయన 1 నుంచి 34 అధ్యాయాలు 9వ వచనంలో చెప్తున్నాడు, ప్రభువా నువ్వు మాతో కూడా రావాలి అని అంటున్నాడు. ఆయన మాతో కూడా రావలెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, ఈ యొక్క సమయంలో 10వ వచనంలోకి వద్దాం ఒక్కసారి. నిర్గమకాండం 34వ అధ్యాయం 10వ వచనం. ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడనైనను ఏ జనములోనైనను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. నువ్వు ఏ ప్రజల నడుమనున్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యములను చూసెదరు. నేను నీ ఎడల చేయబోవున్నది భయంకరమైనది అంటున్నాడు.
ఇక్కడ పాయింట్ గమనించండి. ప్రభు ఇప్పుడు ఈయనకు ఒక అభయాన్ని ఇస్తున్నాడు, ఒక నిబంధన చేస్తున్నాడు. మోషే, భూమి మీద ఎక్కడైనా ఏ జనంలో చెయ్యబడిన అద్భుతమైన కార్యాలు నీ ప్రజలందరి ఎదుట నేను చేస్తాను. నువ్వు ఏ ప్రజల మధ్యలో ఉన్నావు, ఆ ప్రజలందరూ కూడా యెహోవా కార్యములను చూస్తారు. నీ ఎడల చేయబోనది భయంకరమైనటువంటి కార్యం నేను చేస్తాను. విషయం ఏంటంటే, నీ శత్రువులను అందరినీ కూడా వెళ్ళగొడతాను. నీ జీవిత ప్రయాణంలో ఎదురొచ్చే శత్రువులను అందరినీ కూడా చెదరగొడతాను. నేను భయపడొద్దు, నేను మీతో కూడా వస్తాను అంటున్నాడు. చేతులు తడి దేవుని నామని భయపరుద్దాం. ఓ రే నాయన, అర్థమైనట్లే మీకు మాట, మళ్ళీ చెప్తాం అప్పుడు కొడుతురు. కానీ ప్రభు అంటున్నాడు, భూమి మీద ఏ జనములో చెయ్యబడినటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు నేను చేస్తాను. నువ్వు ఏ ప్రజల నడుములో మధ్యలో ఉన్నావో వారందరూ చూస్తారు. నీ ఎడల నేను చేయబోనది భయంకరమైనటువంటి కార్యం. ఏమనగా, శత్రువులను అందరూ కూడా నేను నీ యొద్ద నుండి వెళ్ళగొడతాను నేను అంటున్నాడు. ఆ 11వ వచనం చదివితే మీకు అర్థమవుతుంది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు నీ జీవితంలో 2025 సంవత్సరంలో ఏ ఏ కార్యాలను దాటలేక బోళ్ళబడ్డావో, ఏ ఏ కార్యాలలో చిక్కుకున్నావో, ఏ ఏ విషయాలలో నువ్వు పట్టుబడ్డావో, ఏ ఏ విషయాలలో నువ్వు బయటికి రాలేకపోతున్నావో, పడ్డా కాడనే ఉన్నావేమో. కానీ ప్రభు అంటున్నాడు, దైవజనుడి యొక్క మొర ఆలకించి, దైవజనుడు ఆ ప్రజల పక్షాన చేసిన విజ్ఞాపన దేవుడు ఆలకించి, ఆ ప్రజల నిమిత్తమై మోషే చేసినటువంటి ఆ యొక్క రిక్వెస్ట్ని మరి ప్రభు అంగీకరించి ఆయన అంటున్నాడు, నీ జనాల మధ్యలో నేను అద్భుతం చేస్తాను. నువ్వు ఏ ప్రజల మధ్యలో నువ్వు ఉన్నావో వాళ్ళందరి కళ్ళు చూస్తాయి. నీ ప్రజలను నిన్ను నేను బలమైన ఆ శత్రువులను అందరిని కూడా చెదరగొడతాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రయాణం సవ్యంగా నడిపిస్తాను. నీ ప్రయాణానికి ఆటంకాలు రానివ్వను. ఆటంకాలుగా ఉన్న ప్రతి అడ్డు గోడలను పడగొడతాను నేను అంటున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో నువ్వు నమ్మితే నువ్వు అద్భుతం చూస్తావు. 2026 సంవత్సరంలో పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నాడని నువ్వు నమ్మితే అతిశయమైన కార్యాన్ని నువ్వు చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకసారి దేవుడు సౌలుకు కూడా ఒక ఆజ్ఞాపించాడు. సౌలా, ఇశ్రాయేలీలకు మొదటి రాజు ఎవరు? సౌలు. సౌలుతో అన్నాడు, సౌలా, నువ్వు అమాలేకీయులను అందరినీ కూడా వాళ్ళని హతం చేసేసేయి, వెళ్ళు. ఎందుకంటే నా ప్రజలను చాలా బాధ పెట్టినటువంటి వాళ్ళు, వెళ్ళి హతం చేయి. ఆ రాజ్యంలో ఏది కూడా నువ్వు ఆశించకూడదు. వాళ్ళ పశువులను కానీ బంగారాన్ని కానీ దేన్ని ఆశించొద్దు, నేను చెప్పించాను అని పంపినప్పుడు సౌలు ఏం చేస్తాడంటే, వెళ్ళి ఆ రాజును చంపకుండా పనికి రానటువంటి వాటిని అన్నిటినీ హతం చేసి, పనికొచ్చి బాగా కొవ్విన పశువులను, ఎడ్లను, పొట్టేళ్లను, గొర్రెలను, మంచి మంచి పశువులను తీసుకొచ్చి రాజ్యంలో చేర్చుకుంటాడు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే సమూయేలుతో మాట్లాడతాడు. సమూయేలు, నేను సౌలును ఇశ్రాయేలీలుగా రాజుగా చేసినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను. ఎందుకంటే నేను అమాలేకీయులను హతం చేయమని చెప్పి పంపిస్తే వాడు దోపుడు మీద అయిబడి వాడి కంటికి ఏమేమి నచ్చుతాయో ఆ క్రొవ్విన పశువులను అన్నిటినీ కూడా తీసుకొచ్చి ఇంట్లో తన రాజ్యంలో మరి చేర్చుకున్నాడు. నేను బాధపడుతున్నాను సమూయేలు అని. వెంటనే ప్రవక్త అయినటువంటి ఆ సమూయేలు లేచి సౌలు దగ్గరికి పోతాడు, సౌలుతో మాట్లాడతాడు. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 25-26 వచనాలకు ముందు చదివితే ఈ విషయం అంతా మనకు అర్థమవుతుంది. అప్పుడు సమూయేలు మాట్లాడతాడు, సౌలు, నువ్వు చేసినటువంటి పని ఏందయ్యా? అయ్యా, దేవుడు చెప్పిందంతా నేను చేశానయ్యా. మరి అరుస్తున్నాయే ఆ పశువుల ఆ యొక్క అరుపులు అవన్నీ ఏంటయ్యా? అయ్యా, దేవునికి దహన బలులుగా అర్పించడానికి నేను తీసుకొని వచ్చానయ్యా. దేవుడు నీకు చెప్పాడు అవన్నీ తీసుకొని రమ్మని, అన్నిటినీ హతం చేయమన్నాడు కదా, నిన్నెవరి పని చేయమన్నది? అయ్యా, నేను
ఈ ప్రజల మాటని నేను ప్రజలకు భయపడి వాళ్ళ మాట విని నేను ఈ పని చేసింది తప్పైపోయిందయ్యా అని అంటాడు. అయినా కూడా క్షమాపణే లేదు. సమూయేలు అంటాడు, మరి బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుట, పొట్టేలు క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము అంటాడు. 15వ అధ్యాయం వచనంలో దేవుని మాట వినకుండా తిరుగుబాటు చేశాడు. ఆయన ప్రజల మాట విన్నాడు. ప్రజలను సంతోషపెట్టేవాళ్ళు కొందరు ఉంటారు. దేవుని చిత్తాన్ని నెరవేర్చేదానికి ఇష్టపడరు. ఎందుకంటే ప్రజలు అనేవాళ్ళు కళ్ళ ముందు కనపడుతుంటారు, దేవుడు అనేవాడు కళ్ళకు కనిపించడు. బాగా గమనించాలి ఇక్కడ సత్యాన్ని. కంటికి కనిపించని దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, కంటికి కనిపించని దేవుడు నిన్ను హెచ్చించాడు, కంటికి కనిపించని దేవుడు నీ ఆర్తనాదాన్ని, నీ దుఃఖాన్ని, నీ వేదనను చూశాడు, నిన్ను హెచ్చించాడు, నిన్ను ఒక స్థానానికి తీసుకొచ్చాడు. మరి నీవు దేవుని మాట వినాలనా లేకపోతే మనుషుల మాట వినాలనా? మనుషులను సంతోషపరచడానికి అతను ఆ పని చేశాడు. కానీ దేవుడు దుఃఖపడ్డాడు. రాజుగా చేసినందుకు, ఒక స్థానానికి తీసుకొచ్చినందుకు దేవుడే దుఃఖపడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించాలి. ఈ 2025వ సంవత్సరంలో దేవుడు మనల్ని ఒక స్థానానికి తీసుకొచ్చినప్పుడు, ఒకప్పుడు మనం ఎలా ఉన్నాం, ఒకప్పుడు మన పరిస్థితి ఏంది, ఒకప్పుడు మన పితరుల పరిస్థితి ఎలా ఉన్నది, మన పరిస్థితి ఎలా ఉంది ఈరోజు. దేవుడు మనల్ని ఒక స్థానానికి తీసుకొని వచ్చినప్పుడు దేవుని నామానికి మహింకరంగా మనం బ్రతకాలనే కానీ మనుషులను సంతోషపరచడానికి, మనుషులను తృప్తిపరిచేదానికి ఎప్పుడైతే నువ్వు కంకణం కట్టుకుంటావో అప్పుడే నీకు నాశనం దగ్గరికి వచ్చిందని గుర్తుపెట్టుకో. మనుషులు ఎన్నన్నా అనుకొని దేవుడు నీకు ఇచ్చిందాన్ని పట్టుక, అంతే, ఆయన్ని వెంబడించు. సౌలు పరిస్థితి అది. సౌలు అంటున్నాడు, అయ్యా నా పాపం పరిహరించబడాలంటే, నేను ఏదన్నా మొక్కుబడి చేసుకోవాలంటే అయ్యా నాతో ఉండయ్యా. 25వ వచనంలో నేను యెహోవాకు మొక్కునట్లు నాతో కూడా తిరిగి రాయ్యా, నాతో రాయ్యా, నేను పాపం తెచ్చుకున్నానయ్యా. దేవుని మాట మీరి, ఎలా ఉంది ఆ మాట 24వ వచనంలో, యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపం తెచ్చుకుంటేని. ఆగండి, ఇక్కడ దేవుని ఆజ్ఞను మీరాడు ఒకటి, నీ మాటలను మీరి పాపం తెచ్చుకున్నాను. ఇక్కడ గమనించాలి, దైవజనుల మాటను మీరినప్పుడు ఏం తెచ్చుకున్నట్టు? ఇప్పుడు చెప్పాలి, అందరు చెప్పండి. దైవజనుడు నోటి మాటను మీరితే ఏం తెచ్చుకున్నట్టు? నేను చెప్పాల, వాక్యం ఉంది అక్కడ. ఈ రీతిగా మనం ఎన్ని సంపాదించుకొని మూట కట్టుకొని పెట్టుకొని ఉండవో ఆలోచన చేయండి. 2025వ సంవత్సరం చివరి క్షణాలలో ఉన్నాం. ఈ మూటలన్నీ ఇప్పి యేసు నామములో పాతాళంలో పడేటట్టు చూసుకోండి. మూట ఇప్పి నెత్తి కింద పెట్టుకుంటావో పాతాళంలో లేస్తావు, ఇక నీ ఇష్టం. ఇక నేను చెప్పలా, ఇప్పుడు అంటున్నాడు అతను, సౌలు అంటున్నాడు, అయ్యా నేను ఈ పాపం పరిహరింపబడినట్లుగా దేవునికి మొక్కునేదానికి నువ్వు నాతో రాయ్యా. సమూయేలయ్యా, దైవజనుడా నాతో రాయి అంటే దైవజనుడు అంటున్నాడు, నేను నీతో రాను మూర్ఖుడా, నువ్వు దేవుని ఆజ్ఞనే మీరినటువంటి వాడివి, దైవజనుడని ప్రవక్త అని ఎరగక నా మాటను మీరు నువ్వు పాపం తెచ్చుకున్నా, నేను నీతో రాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, సమూయేలు వేడుకొనెను అంటున్నాడు. అందుకు సమూయేలు నేను రాను అంటున్నాడు. నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించితివి, ఇశ్రాయేలీల మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించినని చెప్పి అంటున్నాడు. నీ చేతిలో నుండి రాజ్యాన్ని లాగేశాడు, పో, నీకంటే ఉత్తమమైనటువంటి వాడికి అప్పగించి ఉన్నాడు దేవుడు, ఇక నీతో వచ్చి లాభం లేదు నేను అంటున్నాడు. మళ్ళీ 30వ వచనాలు అంటున్నాడు, అందుకు సౌలు నేను పాపం చేసి తిని అని అంటున్నాడు. అయినను నా జనుల పెద్దల ఎదుటను ఇశ్రాయేలీల ఎదుటను నన్ను ఘనపరిచిన యెహోవాకు మ్రొక్కుటకై
నేను పోగా నాతో కూడా తిరిగి రమ్మని అతనిని వేడుకొనినందున సమూయేలు తిరిగి సౌలు వెంట వెళ్ళెను అంటున్నాడు. ఎంతో వేడుకుంటే గనక మళ్ళా సమూయేలు సౌలుతో వెళ్ళాడు. అయినా ప్రతిఫలం లేకుండా పోయింది. ఈరోజు నీవైతేమి నేనైతేమి, నేను బాగా చెప్తున్నాను వినండి బిడ్డలారా, నా బిడ్డలారా వినండి. నువ్వైతేమి నేనైతే ఒకప్పుడు ఎలా ఉన్నా, ఇప్పుడు ఎలా ఉన్నా, ఈ స్థాయిలో మనం ఉన్నాం. 3 పూట్ల అన్నం తింటున్నాం, అనారోగ్యాలలో కూడా ఆరోగ్యంగా ఉన్నాం, 10 రూపాయలు సంపాదించుకుంటున్నాం, భార్య బిడ్డలతో నెమ్మదిగా ఉన్నాం, మనం సంతానంతో కళకళమంటా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం. ఇది దేవుని ఆశీర్వాదమని మనము లోబడి తగ్గి విధేయత కలిగి దైవ భయము కలిగి భక్తి కలిగి జీవించవలసినటువంటి ఒక కాలంలో మనం ఉన్నాం. కానీ అవన్నీ వదిలిపెట్టి దేవుని మాటను ధిక్కరించి దైవజనుడి యొక్క మాట మీరి నువ్వేం సంపాదించి పెట్టుకున్నావు, నీ పరిస్థితి ఎలా ఉంది? కానీ దేవుడు నీతో 2020 వస్తాడా రాడా తీర్మానం చేయి. ఇప్పుడు నువ్వు చేసుకునే ప్రార్థనను బట్టి, నువ్వు చేసుకునే పశ్చాత్తాపాన్ని బట్టి ఉంది. అందరూ లేచి నిలబడదు. నీకంటూ సమయం, ఒక 10 నిమిషాలు నీకు సమయం. నువ్వు ప్రక్కన వాళ్ళతో మాట్లాడతావో, కళ్ళు మూసుకొని పశ్చాత్తాపడి దేవుని అనుగ్రహాన్ని పొందుకుంటావో, నీ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకొని ఒక గొప్ప ఆశీర్వాదంతో ఇక్కడ నుండి తిరిగి వెళ్ళాలని తీర్మానం చేసుకుంటావో, ఇది నీ చేతిలో ఉంది. చిన్న బిడ్డ తల్లులు తప్ప మిగతా వాళ్ళు, కాళ్ళల్లో శక్తి ఉన్న బిడ్డలు లేచి నిలబడండి. కాళ్ళల్లో బలం లేని బిడ్డలు లేచి నిలబడాల్సిన అవసరం లేదు. అందరం కళ్ళు మూసుకుందాం, అందరం కళ్ళు మూసుకుందాం. ఎందుకు నన్నింతగా నీవు ఎవరు వాయొద్దు, ఎవరు ఏది వాయొద్దు, అందరూ లేచి నిలబడదు. నితీష్ నువ్వు కూడా నిలబడి ఆయన, అవినాష్ లేచి నిలబడి ఆయన. దీన స్తుతి పాత్ర హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నెంతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎవరు సైలెంట్గా ఉండొద్దు, ఎవరు సైలెంట్గా ఉండొద్దు. నీ కుటుంబంలో తెలుసో తెలియకో నువ్వు చేసిన ప్రతి దోషమును బట్టి, తెలుసో తెలియకో నువ్వు చేసిన ప్రతి అపరాధమును బట్టి, నువ్వు తెలుసో తెలియకో మనుషుల మాటలు విని, ఇతరుల మాటలు విని, నువ్వు తెలుసో తెలియక చేసిన ప్రతి విధమైనటువంటి అతిక్రమ క్రియలను బట్టి నీ పాపములు, నీ దోషంలో మూట్లై ఒకవేళ నీ కుటుంబంలో ఉన్నాయేమో నాకు తెలియదు. అది నువ్వే తీర్మానం చేసుకో. ప్రక్కనోళ్ళు వింటారని, ప్రక్కనోళ్ళు నీ ప్రార్థన వింటారని, ప్రక్కనోళ్ళు నీ పశ్చాత్తాపాన్ని చూస్తారని మాత్రం అనుకోకు. సౌలులాగా అనుకోకు. సౌలు మనుషులను సంతోషపెట్టడానికి, సౌలు మనుషులకు జడిసి దేవుని ఆజ్ఞను మీరి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నటువంటి వాడిలాగా సౌలులాగా ఉండొద్దు. నీ ప్రక్కన వాళ్ళు ఎట్టన ఏమన్నా అనుకొని కళ్ళు మూసుకో, 2 చేతులు పైకెత్తు, ప్రభువుతో సమాధానపడు. ప్రభువా, నా పాపమును క్షమించు నాయన, నా దోషమును క్షమించు ప్రభువా, నా భర్త పాపములను క్షమించయ్యా, నా భార్య పాపములను క్షమించయ్యా, నా బిడ్డల పాపాలను క్షమించయ్యా. తల్లిదండ్రులుంటే నా తల్లిదండ్రుల పాపాలు క్షమించు నాయన, మా అతిక్రమాలను క్షమించు ప్రభువా, మా అపరాధాలను క్షమించు నాయన, మా దోషములను మన్నించు నాయన. ఈ రాత్రి ఒక మార్పుతో నన్ను తీసుకుని వెళ్ళయ్యా బయటికి. నా హృదయంలోనికి రాయేసయ్యా, అడుగు, నా హృదయంలోనికి రాయేసయ్యా, నా హృదయంలోనికి రాయేసయ్యా. ఈ సంవత్సరం అంతటిలో నాయన ఏ పాపమును నేను ప్రేమించానో,
ఏ దోషమును నేను ప్రేమించానో, ఇంకా నాలో ఏ అతిక్రమం ఉన్నదో, ఎవరి మీద అసూయ పగలున్నాయో, ఇంకా నాలో ఏ గర్వం ఉన్నదో, ఏ లోబడ నల్లని స్వభావం ఉన్నదో, దేవా నన్ను క్షమించు నాయన అని చెప్పి అడుగు. ప్రక్కన వాళ్ళని చూడక దయచేసి. నువ్వు ఆశీర్వదించబడతావు. వారు ఆ సంవత్సరములు వారు కనాను దేశములో ప్రవేశించి కనాను పంటను తినిరి అని వాక్యంలో ఉన్నది యెహోషువ గ్రంథంలో. ఆ విధంగా నువ్వు 2026 సంవత్సరంలో ప్రవేశించి నువ్వు శ్రేష్టమైన ఆశీర్వాదాలను అనుభవించాలంటే, శ్రేష్టమైనటువంటి సంతోషాన్ని నువ్వు అనుభవించాలంటే, శ్రేష్టమైనటువంటి మేలైన కార్యాలను నీవు, నీ భర్త, నీ బిడ్డలు అనుభవించాలంటే, నీవు, నీ భార్య, నీ బిడ్డలు అనుభవించాలంటే, అయ్యా నీవు, నీ మనో సంతానం, అమ్మా నీ బిడ్డలు అనుభవించాలంటే మేలైన కార్యాలను నీ 2 చేతులు పైకెత్తి దేవునితో సమాధానపడు. రా ప్రభువా, నాతో నా దోషాలను క్షమించయ్యా, నా లోబడి నల్లని స్వభావాన్ని నాలో నుండి తీసివేయను ఆయన. అడుగు, యేసయ్యను అడుగు. నేను ఇక మాట్లాడను, నీ కొరకే సమయం. ఈ సమయం పోతే ఇక రాదేమో, ఈ సందర్భం పోతే ఇక రాదేమో, కానీ నీ ప్రార్థన ఆలకించే సమయం ఇది. పరిశుద్ధాత్మ దేవుడు నీ ప్రక్కనే ఉన్నాడు. ఆత్మదేవుడు నీ ముందే ఉన్నాడు. నువ్వు ఒక గొప్ప విడుదలతో వెళ్తావు ఈరోజు ఇక్కడి నుండి. నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో చేయి ప్రార్థన, విజ్ఞాపన చేయి. అవసరమైతే ఏడు, కన్నీళ్లు కారు. ఎవనొస్తుడా, ఎవను రాలా, అమ్మా బాల్కనీలో ఉన్న బిడ్డ కళ్ళు మూయి. మోషే ఏ విధంగా మాట తీసుకున్నాడు దేవుని దగ్గర నిబంధన, ఆ విధంగా నువ్వు నిబంధన తీసుకోవాలి ఈరోజు ఇక్కడ నుండి. నీ శత్రువులను అందరినీ చెదరగొడతానన్నాడు ఆయన. నేను చేయబో కార్యములు నీ ప్రజలందరూ చూస్తారన్నాడు. నీ కుటుంబంలో ప్రభు చేయబోయే అద్భుతమైన కార్యాలను నీ శత్రువులు చూసి సిగ్గుపడాలి. నీ జీవితంలో ప్రభు చేసే అతిశయమైన కార్యాలను నిన్ను అవమానపరిచి నిన్ను నిందించిన వాళ్ళందరూ చూసి తల దించుకోవాలి. చేయి ప్రార్థన, చేయి ప్రార్థన, చేయి ప్రార్థన. ఇదే నీకు సమయం, సరైన సమయం ఇదే, సరైన సమయం ఇదే. థ్యాంక్ యూ జీసస్. సరైన సందర్భం ఇదే. యేసయ్య నీ ముందే ఉన్నాడు, ఎక్కడో లేడు ఆయన. నీకు జయాన్ని ఇవ్వబోతున్నాడు ఆయన. స్తోత్రం నాయన. క్షమించు ప్రభా నా జనులను, నా ప్రజలను క్షమించు నాయన.
సెంబియోలో ఉన్న నా సహోదరులు, నా సహోదరులను ప్రభు, ఒక్కొక్క ఇంటిలో ఉన్నటువంటి యజమానుని, యజమానురాల్ని, ఒక్కొక్క ఇంటిలో ఉన్న యవనస్తుని, యవనురాల్ని, ఒక్కొక్క ఇంటిలో ఉన్నటువంటి నీ బిడ్డలను క్షమించు నాయన, మన్నించు నాయన, క్షమించయ్యా. నువ్వు క్షమించకపోతే ఎవరు క్షమిస్తారయ్యా? అయ్యా, నీ బిడ్డల కొరకు నీ రక్తాన్ని చిందించిన దేవుడివి నాయన. నీ ఆజ్ఞలను మీరి ఒకవేళ దైవజనుడైనటువంటి నా మాటకు కూడా నీ బిడ్డలు లోబడ నల్లనటువంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే క్షమించయ్యా, నీ బిడ్డలను మన్నించు నాయన. నీ బిడ్డల మీద ఉన్న శాపాలను తొలగించయ్యా, నీ బిడ్డల మీద ఉన్న పాపాలను తొలగించయ్యా, నీ బిడ్డల మీద ఉన్న లోబడ నల్లని స్వభావాన్ని తీసివేయి నాయన. నీ బిడ్డల ఆశీర్వాదాలకు ఆటంకమైన ప్రతి కార్యాలను వేర్లతో కూడా పెరికివేయి నాయన. ఈరోజు ఈ బిడ్డలను ఒక ఆశీర్వాదంతో ఇక్కడ నుండి పంపండి అయ్యా. మీరు రావాలయ్యా 2026లో. మాలో ఎవరి మీదైనా అసూయ ఉంటే, ఎవరి మీదైనా పగుంటే, ఎవరి మీదైనా ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాం స్వభావాలు నాలో మాలో ఎవరిలోనన్నా ఉంటే వేర్లతో కూడా పెరికివేయమని అడుగుతున్నాం నాయన. రా ప్రభా మా హృదయాలలోకి, రా ప్రభా మా మనసులలోకి, రా ప్రభా మా కుటుంబాలలోకి. మమ్మల్ని ఏలుబడి చేయండి నాయన, మమ్మల్ని ఏలుబడి చేయండి. మా బిడ్డలను ఏలుబడి చేయండి. మా బిడ్డలు ఏ పాపంలో నా పాపం నుండి విడుదలను దయచేయండి. తల్లిదండ్రులకు లోబడే స్వభావాన్ని దయచేయండి. నీ వాక్యానికి లోబడే స్వభావాన్ని దయచేయండి నాయన. దేవా, ప్రతి బిడ్డలో రక్షింపబడాలయ్యా 2026 సంవత్సరంలో. ప్రభా, మీరు మాతో రండి అయ్యా, మీరు మాతో రండి ప్రభా, మీరు మాతో రండి నాయన. చేతులు తట్టి అందరం దేవుని నామని మహిమపరుద్దాం. நிதிஷ் கூச்சோ தர்ஷினி. ஆவியான எங்கள் அன்பு தெய்வமே, அடியோரை ஆட்கொண்டு நடத்துமே. ஆவியான எங்கள் அன்பு தெய்வமே, அடியோரை ஆட்கொண்டு நடத்துமே. ஆட்கொண்டு எங்களை அனலாக்கும், ஆட்கொண்டு எங்களை அனலாக்கும். அன்பினால் இன்று அலங்கரியும், அன்பினால் இன்று அலங்கரியும். అందరూ చేతులు అందరూ మీరు బయట ఉన్న బిడ్డలు కూడా లోపలికి రండి. నిజంగా దేవుడు మనవలను ఒక గొప్ప ఆశీర్వాదంతో 2026లో ప్రవేశింపజేస్తున్నాడు. అయితే నువ్వు లోబడాలి. ఇక నుండి
నువ్వు మారాలి. தரிதிரரெல்லா பணக்காரராகட்டும் ஆவியானவரே, தரிதிரரெல்லா பணக்காரராகட்டும் ஆவியானவரே,
కళ్ళు తెరిచి ఎవరు అటు ఇటు చూడొద్దండి. నూతన సంవత్సరం పుట్టింది వాస్తవం. ఆరాధనతో మనం అడుగుపెట్టాం. మనం ఆశీర్వాదకరంగా ఉంటాం. నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. నీ కన్నీరు నిశ్చయముగా తొడవబోతున్నాడు. నీ ఇంటిలోనికి దేవుని సంతోషం, సమాధానం అడుగు పెట్టును. అందరం రెండు చేతులు పైకెత్తి, అందరం రెండు చేతులు పైకెత్తి ఆరాధనా 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 ఆశీర్వదిస్తూ, మీ బిడ్డలను, మీ కుటుంబాలను ఆశీర్వదిస్తూ పాషమ్మ గారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారండి. మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ప్రార్థన చేస్తారు. రెండు 2026 సంవత్సరం నిశ్చయముగా దేవుని అద్భుతమైన, ఆశ్చర్యమైన, ఆశీర్వాదకరమైన కార్యాలను చూస్తాం. సంతోషకరమైన కార్యాలను చూస్తాం. దేవుడు ఎప్పుడు మాట తప్పని వాడు. ఆయన నీతో వస్తున్నాడు. ఆయన నీ కుటుంబంలోనికి వస్తున్నాడు. నువ్వు అడుగు పెట్టే ప్రతి స్థలంలో ఆయన నీతో ఉంటాడు. ఆయన నీతో ఉంటాడు. ఆయన నీ కుటుంబం పాలు పొంగినట్టు పొంగును. స్తోత్రం ప్రభువా, స్తోత్రం రాజా, పరిశుద్ధ జీవం కలిగిన దేవ, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు స్వామి రాజా. గత సంవత్సరం అంతయు స్తోత్రం స్వామి రాజా. ఈ నూతన సంవత్సరం అంతా కూడా స్వామి రాజా, అయ్యా తండ్రి తన బిడ్డను ఎలా మోసుకుని వెళ్తాడు స్వామి రాజా, ఆ విధంగా ప్రభువా మమ్మల్ని, మా కుటుంబాన్ని మీరు ఈ నూతన సంవత్సరంలో ప్రభు నాయన నీ దీవెన చేత నింపమని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నూతన సంవత్సర శుభాకాంక్షలు కలిగిన గాక. విష్ యు హ్యాపీ న్యూ ఇయర్.